ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల సంతృప్తిని చూరగొంటోంది. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోంది. కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు పట్టణంలోని టెక్కలిపాలెం, వెంకటనారాయణ బజార్ ప్రాంతాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, ప్రజలకు ఏమైనా సమస్యలున్నాయా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని, కాని కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని ఇంటూరిగారు వెల్లడించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం, దీపం 2, అన్నదాత సుఖీభవ వంటి పథకాలతో పాటు ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం, 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లలేదు. కాని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజా సమస్యలను స్వయంగా పరిష్కరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజలకు సరైన సంక్షేమం అందించలేదని విమర్శించారు. కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు గారికి వార్డు నాయకులు ఘనస్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటోంది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇబ్బందులు ఏమున్నాయి నీకు? పిల్లలకి డబ్బులు వచ్చినాయి ఏమన్నా అకౌంట్లో పడినాయా? అందరూ పెద్ద ఆయన గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు. ఓకేనా? ముగ్గురికి వచ్చినాయి చెప్ప ముగ్గురు పిల్లలు 39 పడినాయి. సంతోషం కదా? ఎలక్షన్లో చెప్పారు, చేసాం.